హాయ్ యూట్యూబ్, హాయ్ నమస్తే, హలో అందరికీ. ఎట్లురు? నేను బాగున్నా. నేను మీ మీనా సురేష్. ఏం చేస్తున్నారు అంతా? అయితే ఇప్పుడే బస్ స్టాప్కి వచ్చిన, డ్యూటీకి బయలుదేరదామని. బస్ ఇంకా రావట్లేదు, వెయిట్ చేస్తున్నా. ఈరోజు వెళ్ళేసి వస్తే రేపు ఎల్లుండి వెళ్ళను. బోనాలు ఉన్నాయి ఇంటి దగ్గర. మాకు చెప్పాను కదా, సండే ఇంటి దగ్గర 2 బోనాలు జరుగుతాయి. మండేనేమో కాళీమందిర్ ఆరమేసమ్మ. కొంతమంది కాళీమందిర్ అంటారు, కొంతమంది ఆరమేసమ్మ అంటారు. మా ఇల్లు చిలుకూరు వెళ్ళే సైడ్ అనమాట. కొంతమందికి తెలీదు, అడుగుతూ ఉంటారు, అందుకనే చెప్తున్నాను. కాళీమందిర్కి మండే బోనాలు చేస్తామన్నమాట. అందుకనే మాకు 2 days ఉంటాయి బోనాలు. బోనాల పండుగ ఉంది. బిజీగా ఉన్నా. ఈ ఒక్క డేనే ఉంది నాకు టైం లేదు. ఈ టైంలో ఈరోజు నేను డ్యూటీకి వెళ్ళేసి వచ్చి కావాల్సినవి అన్నీ పసుపు, కుంకుమ, బెల్లం, పెరుగు, ఇదేంటి ఊదు, గుగ్గిలం, అగరబత్తీలు, ఒక 5 కొబ్బరికాయలు, ఒక 10 మూరల పువ్వులు, మళ్ళీ బోనాలకి ఒక 5-6 మూరల పువ్వులు 2 బోనాలకి, ఇంకా చాలా ఉంటాయి కదా, అవన్నీ తీసుకొని షాపింగ్ అదే మైదీపట్నం మార్కెట్లోనే అన్నీ తీసేసుకొని ఇంకా వచ్చేసిన తర్వాత నైట్ అంతా నాకు ఫుల్ పని ఉంది. ఇల్లు కడుక్కోవాలి. ఇప్పుడు జాలలు తీసేసి ఊకడం, ఇప్పుడు అదే పొద్దున ఒకసారి జాలలు తీసేస్తే అయిపోయింది. ఇంకా సాయంత్రం వెళ్ళిన తర్వాత కిచెన్ అంతా, పొయ్యి అంతా, టైల్స్ అన్నీ, సింక్ అన్నీ మంచిగా సర్పేసి వేడి నీళ్ళు వేసి కొంచెం నిమ్మకాయ జ్యూస్ అన్నా ఏదైనా లిక్విడ్ అన్న తయారు చేసేసి ఇంట్లోనే మంచిగా రఫ్ చేసి కడిగేసి, బెడ్షీట్స్ మనం డైలీ యూజ్ ఏం వాడుతున్నామో అవి కొంచెం సర్పన్ వేసి కనీసం వాటర్లో అన్న తీసి ఏదో ఒకటి చేయాలి. ఇంకా బెడ్ పైన బెడ్షీట్స్, పిల్లో కవర్స్, కర్టన్స్ ఇంకా అన్నీ ఒకేసారి గబా ఉతికేస్తాను. బోర్ వేసుకొని కొన్ని నీళ్ళు పట్టాలి. మా బోర్లో వాటర్ తక్కువ వస్తున్నాయి, ఇంత వర్షాలు పడుతున్నా కూడా. మీకు బాగానే వస్తున్నాయా? మీకు కూడా అట్లనే వస్తున్నాయా? కామెంట్ చేయండి నాకు. మాకైతే వాటర్ తక్కువ వస్తున్నాయి బోర్లో. ఇంకేం చేస్తాం, కొంచెం ముగ్గురం కదా అక్క చెల్లెలం, కొంచెం ఒకసారి పట్టుకుంటారు. నేను పట్టుకోవడానికి కుదరట్లేదు. నేను ఉన్నప్పుడే పడుతున్నా, లేనప్పుడు పిల్లలు ఆడుకుంటా, స్కూల్కి వెళ్ళి, ట్యూషన్కి వెళ్ళి 7 అవుతుంది వాళ్ళకి. నా టైం అవుతుంది, నేను వచ్చేసరికి వాళ్ళు వస్తారనమాట. అందుకనే అసలు టైం కుదరట్లేదు. ఇంకా నైట్ నేను ఉండి ఫస్ట్ బోర్ వేసి వాటర్ పట్టుకొని, తర్వాత ఇంకా కిచెన్ క్లీనింగ్, ఇల్లు కడుక్కొని, అన్నీ ఉతుక్కొని, అన్నీ కడుక్కొని, బయట వరండా కూడా కడిగేసుకొని, ఇంత పని చేసి బెడ్రూమ్ బట్టలు మడత పెట్టి పేపర్లు వేరే వేసుకోవాలి. కిచెన్లో పేపర్లు అదే కొంచెం సెల్ఫులన్నీ బూజు దులిపేసుకొని పేపర్లు వేరే వేసుకోవాలి. ఇవన్నీ పనులు చేసుకొని పడుకుంటే ఫుల్ టైర్డ్ అయిపోయి, ఈ ఫీవర్లో ఇంకా ఫీవర్ వచ్చేటట్టుంది. మళ్ళీ పొద్దున్నే లేచి తల స్నానాలు, దేవుడి పూజ, పిల్లలకి ఏమన్నా తినడానికి వంట చేయాలి, తర్వాత బోనం చేయాలి, బోనాలు రెడీ చేయాలి, మనం రెడీ అవ్వాలి, బోనం ఎత్తుకొని తీసుకెళ్ళాలి. అటు ఇటు 2 అవుతుంది, 3 అవుతుంది. ఇంకో బోనం ఎక్కించేసరికల్లా 7-8 అవుతుంది. ఫుల్ టైర్డ్ అయిపోతాము. అప్పుడు తినేసి ఇంకా పడుకోవడం ఉంటుంది. ఇన్ని పనులు ఉన్నాయి ఫ్రెండ్స్ నాకు. ఈ ఒక్క రోజులో ఇన్ని పనులు, డ్యూటీ, ఇల్లు అన్నీ చేసుకోవాలి. అమ్మయ్య దేవుడా, కొంచెం ఓపికను ఎక్కువ ఇవ్వ ప్లీజ్. అందరూ అంటారు నీకు చాలా ఓపిక, అమ్మో ఇంత డ్యూటీ, పిల్లలు, ఇల్లు, బయట ఇంట్లో అన్నీ నువ్వే చూసుకుంటూ ఉంటావని. ఏం చేస్తాం, తప్పదు కదా, చేసుకోవాలి. మా ఆయన కూడా కొంచెం హెల్ప్ చేస్తాడు. ఓకే, బస్ అయితే వచ్చేసింది. బాయ్, మరి ఉంటే మళ్ళీ మాట్లాడదా. బాయ్.